నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీ గారు యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఏ విషయంలో అంటే 26/11 ముంబై దాడులు మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ముంబై దాడులకు సంబంధించి తాజాగా అప్పటి హోంమంత్రి చిదంబరం గారు ఒక బాంబు పేల్చారు. బాంబు పేల్చడం అంటే బాంబు లాంటి మాటల్ని కామెంట్స్ చేశారు. అప్పుడు 26/11 దాడులు జరిగినప్పుడు రిటాలియేట్ చేయడానికి సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మాకు అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఒత్తిడి వచ్చింది. డైరెక్ట్ గానే చెప్పారు. ఒక దేశం ఏం లేదు. అప్పుడు యుఎస్ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి కండోలిజా రైస్ భారత పర్యటనకు వచ్చారు. ఏమీ రియాక్ట్ కావద్దు, పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులకి రియాక్ట్ కావద్దు అని చెప్పడంతో అప్పటి ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోలేకపోయింది. వ్యక్తిగతంగా నేను దానికి సుముఖంగా లేకపోయినప్పటికీ, ఆ వాదనతో ఏకీభవించినప్పటికీ కూడా చేతులు కట్టేశారు. కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రతీకార దాడి చేయలేదు, సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అని చెప్పి చిదంబరం గారు ఒక పెద్ద యూపీఏ గవర్నమెంట్ పైన ఒక విధంగా ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే ఒక పెద్ద ఆరోపణ చేసినట్టుగా అయింది. చిదంబరం గారి కామెంట్స్ ని ఇప్పుడు తాజాగా మోదీ గారు ప్రస్తావించారు. కాంగ్రెస్ నీడ్స్ టు టెల్, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ లాంటి దేశం మన దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు, నిజం చెప్పాలంటే 26/11 దాడులు మన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడి. అఫ్కోర్స్ చాలా ఉగ్రవాద దాడులు జరిగాయి, ట్రైన్లో బాంబు పేలుళ్ళు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఒక 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 మాయని మచ్చ లాంటిది దాదాపు 180 మందికి పైగా ప్రజలు ఆ దాడిలో, తాజ్ హోటల్లో జరిగినటువంటి దాడిలో కసబ్ను ఎవరు మర్చిపోలేము. మొత్తం మారణ హోమం సృష్టించారు. అంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగినప్పుడు దానికి అట్లీస్ట్ టైం తీసుకునన్నా, ఒక వారం రోజులు 10 రోజులు టైం తీసుకునన్నా కూడా ప్రతి దాడి చేస్తుంటే ఇది భారత్ సత్తా అని ప్రత్యర్థికి తెలుసుండేది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పని చేయలేదు. సో దానివల్ల ఏమైంది, అది మన బలహీనతను సూచించింది. ఇట్స్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. భారత్ ఇంత బలహీనంగా ఉందా? సరే, ఎవరు చెబితే ప్రతిదాడి చేయలేదు, అమెరికా చెప్పింది కాబట్టి ప్రతిదాడి చేయలేదు అని చిదంబరం గారు చెప్పారు. అప్పుడు మంత్రిగా స్వయంగా ఆయనే మంత్రిగా ఉన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి రుజువు? దీన్ని మోదీ గారు తీసుకున్నారు. ఈ పాయింట్ తీసుకుని యూపీఏ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. మనందరికీ గుర్తుండే ఉంటుంది, కొద్ది రోజుల కిందట రాహుల్ గాంధీ గారు ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఏంటది? నరేందర్ సరెండర్. ప్రధానమంత్రి మోదీ గారు అమెరికాకి సరెండర్ అయిపోయారు, దాసోహం అనేశారు. అందుకనే ఆపరేషన్ సింధూర్ని కేవలం 3 రోజులకి ఆపేశారు. ఎందుకు కంటిన్యూ చేయలేదంటూ మోదీ గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం, బీజేపీ సర్కార్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. నరేందర్ సరెండర్ అంటూ ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. సరే, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అది వేరే మాట, ప్రజలు తీసుకోలేదు అనుకోండి. కానీ ఇప్పుడు మోదీ గారు ఆ పాయింట్కి సమాధానం చెబుతూ, బాబు సరెండర్ అయింది ఎవరు? యూపీఏ ప్రభుత్వం సరెండర్ అయిందా? అమెరికాకు సరెండర్ అయింది ఎవరు? అమెరికా ఒత్తిడికి తల వంచింది ఎవరు? అప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే యూపీఏ ప్రభుత్వమా లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వమా? నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో మన మంత్రులందరూ చెప్పారు, ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు చాలా క్లియర్గా. ఈ కాల్పుల విరమణ అనేది పూర్తిగా మన దేశం తీసుకున్నటువంటి నిర్ణయం, మన సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో ఏ దేశానికి జోక్యం లేదు. అయితే ఒకటి, వాళ్ళు ప్రయత్నం చేశారు, అమెరికా ప్రయత్నం చేసిన జేడీ వ్యాన్స్ కాల్ చేశారు. కానీ వాళ్ళు కాల్ చేశారు కాబట్టి భారత్ కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఒకటే చెప్పారు, పాకిస్తాన్ మినిస్టర్నో లేకపోతే పాకిస్తాన్ నుంచి ఎవరైనా మంత్రులు మాకు కాల్ చేయాలి, అంతే తప్పితే అమెరికా చెప్తే మేము ఆపడం ఏంటి, మా స్టాండ్ ఇది అని చాలా స్పష్టంగా అమెరికాకి తేల్చి చెప్పాం. సరే, పాకిస్తాన్కి చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. పాకిస్తాన్లో సరే అమెరికా న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అక్కడ దాచిపెట్టుకున్నారు. సర్గోదా కానివ్వండి, కొన్ని కైరానా హిల్స్ కానివ్వండి. సరే, అసలు బండారం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది కాబట్టి అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి మీరు సరెండర్ కండి, ముందు అమెరికా భారత్కి కాలా వేళ్ళబడి మొత్తానికి ముందు దాడులు ఆపమని చెప్పండి అని చెప్పి పాకిస్తాన్ మీద ఒత్తిడి చేస్తే ఇక్కడ పని చేయలేదు. భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, మనం వినలేదు. సరే, పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపండిక చాలంటూ పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు భారత్ మన యొక్క శరణు కోరినట్టుగా చాలా నష్టం జరిగింది, మాకు కాల్పులు ఆపేద్దామని చెప్పి పాకిస్తాన్ కాల్లా వేళ్ళబడితే దాడి లేపాం. సో ఇందులో ఎవరు సరెండర్ అయినట్టు? ప్రజలే నిర్ణయించాలి. అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తల వంచిందా, సరెండర్ అయిందా, లేకపోతే ఇక్కడ మోదీ సర్కార్ తల వంచిందా అనేది ప్రజలు నిర్ణయించాలి. అండ్ చాలా సందర్భాల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ద్వంద్వ వైఖరి కూడా, ఎందుకు ట్రంప్ని అబద్ధాల కోరు అని
మీరు మాట్లాడరు అంటే ట్రంప్కి మోదీకి శత్రుత్వం పెంచాలి. మరి అదే ట్రంప్ భారత్ను ఉద్దేశించి డెడ్ ఎకానమీ, రష్యా భారత్ డెడ్ ఎకానమీ అన్నప్పుడు నిజమే ట్రంప్ మాట్లాడారు కాబట్టి భారత్ డెడ్ ఎకానమీ. ఏ విధంగా డెడ్ ఎకానమీ అవుతుంది? ఆయన ఏదో మాట్లాడారు బుద్ధి లేకుండా. ఇప్పుడు 10th పొజిషన్లో ఉన్నటువంటి భారత్ 2014లో ఈరోజు 4th పొజిషన్లో ఉన్నాం. అంటే ప్రోగ్రెస్ జరిగిందా లేదా? అభివృద్ధి జరిగిందా లేదా? మరి ఏ విధంగా డెడ్ ఎకానమీ అని మాట్లాడతారు? ఐఎంఎఫ్ చెబుతోంది, వరల్డ్ బ్యాంక్ చెబుతోంది, అండ్ మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు చెబుతున్నాయి మన జీడిపి వృద్ధి రేటు అద్భుతంగా ఉంది. చైనాతో కంపేర్ చేసినా, అమెరికాతో కంపేర్ చేసినా ఇవన్నీ చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఈ ఐఎంఎఫ్ కానీ ఈ సంస్థలు ఏవి మన దేశంలో మోదీ గారికి ఏమీ చుట్టాలు కాదు, లేకపోతే బంధువులు కాదు. బట్ అవన్నీ ఎందుకు చెప్తున్నాయి? జీడిపి వృద్ధి రేటు చాలా బాగుంది మిగతా దేశంతో పోల్చి చూసుకున్నప్పుడు. 3-4 సంస్థలు చెప్పాయి త్వరలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాం. మరి ట్రంప్ ఎలా మాట్లాడతారు? డెడ్ ఎకానమీ దిశగా డెడ్ ఎకానమీ దిశగా భారత్ అడుగులేస్తోంది, రష్యా కూడా అదే బాటలైతుంది. ఆయన ఉక్రోషంతో, ఆయన మాట వినలేదని చెప్పి ఆక్రోషంతో ఏదో మాట్లాడతాడు. సో ట్రంప్ మాట్లాడిన దాన్నే మనం బేస్గా తీసుకుందామా? ట్రంప్ ఏం మాట్లాడితే అదే స్టాండర్డా? మనకంటూ ఒక స్టాండర్డ్ ఏం లేదా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అంటే ఎప్పుడైనా కానీ ఒక దేశం మన దేశం మీద దాడి చేసినప్పుడు దానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత, రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన సైన్యంపై ఉంది, మన ప్రభుత్వంపై ఉంది. సైన్యానికి ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, పొలిటికల్గా చేతులు కట్టేయకూడదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మోదీ గారు చెప్పారు, మన దేశానికి మన దేశ ప్రజలకు ఏది మేలు అనిపిస్తే అదే చేయండి అని చెప్పి త్రివిధ దళాలకు చెప్పారు. వాళ్ళు అదే విధంగా చేశారు. కానీ ఆ రోజు అది జరిగినట్టుగా కనబడలేదు, ఆ రోజు అది జరగలేదు. అదే చిదంబరం గారు చెప్పారు, మా చేతులు కట్టేసినట్టు అయిపోయింది, మేమేమి పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేయలేకపోయామని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు భుజాలు తడుముకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇన్యాక్టివ్గా ఉండడం అనేది ఒక అప్రోచ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకసారి దెబ్బ పడినప్పుడు మనం సైలెంట్గా ఉన్నామంటే మళ్ళీ ప్రత్యర్థి లేకపోతే శత్రువు మరొక 2 దెబ్బలు వేయడానికి వాడికి మరింత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మన మీద దెబ్బ వేయడానికి వాడు ప్రయత్నం చేసినప్పుడే మనం తిరిగి దెబ్బ కొట్టాము. సో ఆ సాహసం, ఆ దుస్సాహసం చేయదు. అది పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, అమెరికా కానివ్వండి. మనం ఉంగి ఉన్నామంటే ప్రపంచం మొత్తం దండెత్తు వస్తుంది, ఉపయోగించుకుంటుంది, ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుంది. అంటే ఇన్యాక్టివ్ అప్రోచ్ అనేది చాలా స్పష్టంగా కనబడింది. సింపుల్గా చెప్పాలంటే ఈ వీడియోలో సారాంశం, అప్పట్లో మన డిఫెన్స్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, మనం ఈశాన్య రాష్ట్రాల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకూడదు, ఎందుకంటే చైనాకు కోపం వచ్చేస్తుంది. అంటే చైనా వాడికి కోపం వస్తుందని చెప్పి మనం డెవలప్ చేయకూడదు ఆ రాష్ట్రాలు. ఇది ఎక్కడి విడ్డూరం? అక్కడ గడ్డి కూడా మొలవదు కాబట్టి ఆ ప్రాంతం మనం అక్కర్లేదు, ఇచ్చేద్దాం. అంటే ఒక విధమైనటువంటి డిఫెన్స్ అప్రోచ్. అవతల దేశాల యొక్క రియాక్షన్ బట్టి మన నిర్ణయాలు తీసుకుంటామా, లేకపోతే మన దేశానికి ఏది అవసరమో అలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటామా? ఈరోజు ఫారెన్ పాలసీ కానీ డిఫెన్స్ విషయంలో కానీ అలాంటి పరిస్థితి లేదు. మనకి ఏది అవసరమో అదే. వీఆర్ ఇండిపెండెంట్ అని చెప్పి పదే చెబుతున్నాం. జయశంకర్ గారు కానీ, మోదీ గారు కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తామని చెప్పాం, కొనుక్కున్నాం. అమెరికా ఒత్తిడి తెచ్చింది, ఊరుకున్నామా? లేదే. మనకు కావాల్సింది మనం తీసుకున్నాం, తక్కువ రేటుకి వచ్చింది తీసుకున్నాం. సో అంశాల వారీగా మన నిర్ణయాలు అనేవి ఉంటున్నాయి, యాక్టివ్గా ఉంటున్నాయి. గాల్వాన్ టైంలో కూడా అంతే, దెబ్బకు తీసాం చైనా కూడా. ఈరోజు చైనా కూడా తన వైఖరి మార్చుకుంది. భారత్ ఒకప్పుడులా లేదు, మనం ఏదంటే అది దాడి చేయడానికో ఘర్షణలకు దిగడం. చైనా కూడా స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళ ఎకానమీ కూడా అంత బాగలేదు. ఈ మధ్యనే ఫ్లైట్ సర్వీసెస్ చైనాకి మనకి తిరిగి ప్రారంభం చేశారు, డైరెక్ట్ ఫ్లైట్. సో మనం బలంగా దృఢంగా ఉన్నప్పుడే, మనం శక్తివంతంగా ఉన్నప్పుడే మనకి శాంతి అనేది ఉంటుంది. అంతే తప్పితే మనం శాంతి అనేటువంటి పేరుతో అసమర్థులుగా ఉంటే మాత్రం ప్రపంచ దేశాలన్నీ, ఎస్పెషల్లీ నైబరింగ్ కంట్రీస్ మన మీద దండయాత్ర చేస్తాయి. సో ఈ ఇన్యాక్టివ్ అప్రోచ్, ఈ పాసివ్ అప్రోచ్ అనేది గతంలో ఉంది, కొన్ని దశాబ్దాల పాటు అదే కొనసాగింది. కాబట్టి సరెండర్ అయ్యింది ఎవరో ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం భారతదేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి, లేదా వివరణ ఇవ్వాలి. ఎవరు చెబితే మీరు పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోలేదో, పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేయలేదో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మోదీ గారు యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారో, ఎవరి వాదన కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్.